ఆగు, చూపించు. ఇది ఏంటిది? సార్ తాయితు సార్, తాయితు తాయితు సార్, తాయితే సార్. సరే ఓ. సమస్యలకి పరిష్కారం కోసం వచ్చేవాళ్ళు ఏం తెచ్చేస్తారని జల్లెడ పట్టి వెతుకుతున్నారు. అయ్యా 6 మాసాలుగా పెన్షన్ రాలేదయ్యా, మీరే ఇప్పించాలయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అయ్యా. మీరు వెళ్ళండి. పిటిషన్ ఎక్కడమ్మా? సార్ ముఖ్యమంత్రి గారిని కలిసి పిటిషన్ ఇవ్వాలి సార్. మరెందుకమ్మా వరుసలో వచ్చి నుంచున్నా? సార్ నా భర్త దుబాయ్లో ప్రమాదంలో. ఎక్కడ జరిగితే నాకేంటి, ఎవరు చస్తే నాకేంటి, ఏదైనా పిటిషన్ లో రాసిపో. ఉదయాన్నే ఎందుకమ్మా బుర్ర తింటావు? వెళ్ళమ్మా. చెప్తున్నారు కదా, వెళ్ళమ్మా. ఒక్క నిమిషం సార్, సార్ పని కోసం దుబాయ్కి వెళ్ళిన ఈవిడ భర్త అక్కడ చనిపోయారు సార్. నీకు విడిగా చెప్పాలా? మేడమయ్యా సార్ నేను పిటిషన్ అన్ని చోట్ల ఇచ్చాను సార్. పోలీస్ రిలీజ్ చేయండి, పంపించండి. ముఖ్యమంత్రి గారిని కలిసి నీకోసారి చెప్తే అర్థం కాదా మేడమమ్మా? కోపడండి మేడం, నేను చెప్తాను. సార్ ప్లీజ్. సీత ఇక్కడ ఎంతమందికి అన్ని పిటిషన్లు ఇచ్చినా అవి చెత్త పుట్లోకి వెళ్తాయి. ముఖ్యమంత్రి గారిని కలుసుకోకుండా నేను ఇక్కడ నుంచి వెళ్ళను. నా బావని మా ఊరికి రప్పించుకోవాలి. మేడం మేడం నేను తీసుకెళ్తాను మేడం, నేను తీసుకెళ్తాను. కొంచెం సెకండ్ మేడం, చెప్తాను. అలాగే ప్లీజ్ కోపడకండమ్మా, నేను తీసుకెళ్తాను, మీరు వెళ్ళండి. మళ్ళీ నా బావ మోహన్ నేను చూడాలి. సీతాలు, మా బావని మా ఊరికి రప్పించుకోవాలి. నా మగుడిని తెచ్చుకోవాలి. సీతాలు, చంటిదానికి గొంతు ఎండిపోతుంది. వెనకలేవయ్యా, సారీ కొంచెం అర్థం చేసుకోండి అయ్యా. వచ్చేది మన ఊరి మినిస్టర్ అయితే పర్వాలేదు, సెంట్రల్ మినిస్టరు. మీ మూలైన మేం మెమోలు తీసుకోవాలా? వెళ్ళండి, కొంచెం వెనక్కి నిలబడండి. ఎక్కడికి? సీతాలు ఏం చేస్తున్నావు నువ్వు? తీసుకెళ్ళండి. వదలండి, ఆవిడ్ని వదలండి. తప్పుకోండి. లీవ్ హర్. వదలండి, లీవ్ హర్. ఎన్నమ్మా, ఎన్న ఆச்சு? సడన్ గా ఇలా బండికి అడ్డం పడేంత కష్టం ఏమొచ్చిందమ్మా నీకు? ఏ ఊరు, ఏ గ్రూపు, ఎన్న ప్రొటెస్ట్ కోసం ఈ పని చేశారు? உங்க கோரிக்கனி ஒரு பெட்டிஷன்ல రాసివ్వండి. ఎన్నాళ్ళ ముడింజదా నేను కన్ఫర్మ్ గా చేస్తాను. నీ కోరిక ఏంటి? నా మొగుడు నాకు కావాలి. ఐ డోంట్ గెట్ యు. అర్థం కాలేదు.
ఈ అమ్మాయి భర్త 4 ఏళ్ల క్రితం పని కోసం దుబాయ్కి వెళ్ళాడండి. వెళ్ళిన చోట 10 నెలల క్రితం యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు మేడం. ఆయన బాడీని ఇండియాకి తేవడానికి ఎంతో ప్రయత్నించాం, కానీ వీలు కాలేదు. మా సీతాల అందరికీ పిటిషన్ ఇచ్చింది, అన్ని ఆఫీసులు ఎక్కి దిగింది. ఇక చివరిగా ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి పిటిషన్ ఇద్దామని ప్రయత్నించింది మేడం. ఆ ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో ఇలా మీ కారు కడ్డంగా. ఐఎమ్ సో సారీ. వన్ సెకండ్. ఆఫీసర్స్, సెండ్ ఎవ్రీవన్ బ్యాక్. ఎల్లారం బ్యాక్ పోంగ. సెండ్ ఎవ్రీబడి బ్యాక్. అందరినీ వెళ్ళమనండి. గో బ్యాక్. నేను ఇవిడితో విడిగా మాట్లాడాలి. పోంగ. గో బ్యాక్. మీ ఇమోషన్స్ నాకు అర్థమవుతున్నాయి. ఆనా నేను ఒక డిఫెన్స్ మినిస్టర్ని, ఐ మీన్ రక్షణ శాఖ మంత్రిని. నువ్వు వేరే మినిస్టర్ని కలవాలి. అప్పుడు వాళ్ళు ఎవరు ఏంటని కనిపెట్టి వాళ్ళ కారు కడ్డంగా వెళ్ళి చావచ్చు కదా, నా బండి కింద ఎందుకు పడి చస్తున్నావు అని అడుగుతున్నారా మేడం? సీతాలు, ఏంటి సీతాలు ఇది? సార్ పర్వాలేదు. పాపం ఈవిడ ఎంతలా తిరిగారో అర్థమవుతుంది. నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నా కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఎల్లారుమే వాళ్ళ డిపార్ట్మెంట్ మినిస్టర్స్ చెప్తేనే హెల్ప్ చేస్తారు. ఎనీవే, ఐ విల్ ట్రై టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ ఇన్ విచ్ ఎవర్ వే పాసిబుల్. ఓకే ఆఫీసర్, ఆవిడ మీద ఏ యాక్షన్ తీసుకోకండి. నో ఎంక్వైరీస్, నో ఫాలో అప్స్. డూ యూ అండర్స్టాండ్? మేడం ఇవన్నీ ప్లీజ్. ఆవిడ ఏదో ఒక గ్రామం నుంచి ఇంత దూరం తన హస్బెండ్ కోసం పోరాడి వచ్చారు. அவருக்கு சரியான பதில் சொல்ல என்கிட்ட ఆన్సర్ இல்ல. కనీసం మనసాక్షి ఉంది కదా. మీకు పవర్ ఉంది కదా అని ఇలాంటి అమాయకుల దగ్గర చూపించకండి. పోంగ. ఓకే మేడం. జోసెఫ్, ఫోన్ నీ నంబర్ తనకిచ్చి తన నంబర్ నువ్వు తీసుకో. ఓకే మేడం. రమ్మా. నీ హస్బెండ్ పేరేంటి? అమ్మా, రణసింగం. ఓ, రణసింగం. నేను ఇప్పుడే ఈ ఇష్యూని కన్సర్న్ మినిస్టర్ని ట్యాగ్ చేసి ట్వీట్ చేస్తాను. ఇది తప్పకుండా వైరల్ అవుతుంది. స్వామి, నన్ను ఆన్ చేయండి. A woman from Srikakulam district in Andhra Pradesh. సార్, ఇలాంటి వాళ్ళు ఇంతే. ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ చేసినప్పుడే పోలీసులకు పట్టించుండాలి, లేదా కోర్టులో అయినా తన కథ ముగించుండాలి. రాను రాను వీళ్ళకి కలెక్టర్లు, మినిస్టర్లు అంటే చాలా చులకనైపోయింది. స్వామి, నేను ఒపీనియన్ అడగలేదే. ఏం సార్, ఈ కలెక్టర్, ఆఫీసర్స్, మినిస్టర్స్ వీళ్ళందరూ మనుషులేగా, దేవుళ్ళు కారు కదా. మీరు చెప్పేది చూస్తుంటే ఆ అమ్మాయి మొగుడు బాడీని తిన్నగా దుబాయ్ వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఆమెకు అప్పగించాలని చెప్పేలా ఉందే. స్వామి, దయచేసి ఇలా కమెంట్ చేయడం ఆపుతారా? సారీ సార్. మనం తలుచుకుని ఉంటే కన్సర్న్ మినిస్టర్తో ఆ అమ్మాయిని అన్అఫిషియల్గా రీచ్ అయ్యేలా చేసి ఉండొచ్చు. అది మన డ్యూటీ కాదుగా. డిఫెన్స్ మినిస్టర్ ఆ అమ్మాయి గురించి ట్వీట్ చేశారే, అది కూడా ఆవిడ డ్యూటీ కాదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్? శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ రోజు సెంట్రల్ మినిస్టర్ వాహనానికి అడ్డంగా వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. వారితో మినిస్టర్ సంప్రదింపులు జరపడం మనం ఇదివరకే చూశాం. ఈ రోజు అమరావతికి వచ్చిన రక్షణ శాఖ మంత్రి వాహనానికి శ్రీకాకుళంకు చెందిన ఓ మహిళ హఠాత్తుగా అడ్డుపడడం వల్ల అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆవిడ దుబాయ్లో చనిపోయిన తన భర్త రణసింగం మృతదేహాన్ని తిరిగి పొందడం కోసం అలా చేశారని తెలిసింది. ఆవిడ కోరిక న్యాయమేనని ఆవిడతో తీసుకున్న ఫోటోని మినిస్టర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. దుబాయ్లో మరణించిన నటి శ్రీదేవి మృతదేహం 72 గంటల తరువాత కాసేపటి క్రితం ముంబై చేరింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పద్మప్రియ అందిస్తారు. పద్మప్రియ, మీరు లైన్ లో ఉన్నారు, చెప్పండి. దుబాయ్ నుండి విమానం ద్వారా తీసుకొచ్చిన నటి శ్రీదేవి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఎక్కడ ఉంచబోతున్నారు? ముఖ్య ప్రముఖులు, రాజకీయ నాయకులు, సినీ తారలు ఎవరెవరు హాజరు కాబోతున్నారో చెప్పండి. అక్కడ ఎలాంటి ఏంటి సీతాలు, ఎందుకు ఇలా తడుస్తూ నుంచున్నావు? న్యూస్ చూసావా? ఇంకా మనం ఏం చేయగలం? నేను ఆ మంత్రిని స్వయంగా కలవబోతున్నా. ఎవరిని? ఆ ఫారిన్ మినిస్టర్నా? ఢిల్లీకి వెళ్తావా? వాళ్ళు ఢిల్లీలోనే ఉంటారని నీకు ఎవరు చెప్పారు? వాళ్ళంతా పూటకో దేశం తిరుగుతారు. వాళ్ళని నమ్మి చంటిపేటతో ఒంటరిగా ఏం చేస్తాం? చెప్పేది ఇను సీతాలు. రేపు మీ నాన్నకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మందాం. ఆయనతో కలిసి మాట్లాడి సమస్యకి పరిష్కారం ఆలోచిద్దాం. తొందరపడకు. సరిగ్గా 10 నెలలైంది శేఖరు, నా బావ రణసింగం మొహం చూసి. నేను కాదనలేదు సీతాలు, కానీ నువ్వు ఇలా ఆవేశపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. చెప్పేది అర్థం చేసుకో. అందులోనూ నువ్వు ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళడం అనేది దొరకబోయే సమాధానము, జరగబోయే విషయము
తోడు తీసుకెళ్ళినంత మాత్రాన మారిపోదు. అధికారం యొక్క చిటారు కొమ్మన కూర్చున్న వాళ్ళకి మనం అనుభవించే బాధని ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చేయాలి. ఇక్కడేం చేస్తున్నారు మీరు? ఫారిన్ మినిస్టర్ని కలవాలని వచ్చాను. ఓ, ఆయన ఇప్పుడు ఇక్కడ లేరే. ఆయన హోమ్ స్టేట్కి వెళ్ళారు. డిఫెన్స్ మినిస్టర్ మీకోసం ట్వీట్ చేశారు కదా, ఆ తర్వాతైనా మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా? పార్లమెంట్లో ఎవరైనా తెలుసా మీకు? మ్మ్. ఢిల్లీలో యాక్చువల్గా రేపు కుతుబ్ మినార్లో ఇంటర్నేషనల్ టూరిస్ట్ డే జరుగుతోంది. దానికి సెంట్రల్ మినిస్టర్ తప్పకుండా వస్తారు. నేను నా సాయశక్తిలో ప్రయత్నించి మీరు